హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అయితే పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారని కిందికి వచ్చి ఆనంద్, ఆకాష్, బుజ్జమ్మని బాగి అడుగుతూ ఉంటుంది. అయితే మేము ఆడుకోవడానికి వెళ్తున్నామమ్మా అని బుజ్జమ్మ బాగీకి చెప్తూ ఉంటుంది. అయితే ఏంటి మీరు ముగ్గురే వెళ్తున్నారే, అంజు ఎక్కడా, అంజు ఎందుకు ఆడుకోవడానికి రావట్లేదు అని బాగి అడుగుతూ ఉంటుంది. ఎప్పుడు మీ ముగ్గురే కనిపిస్తున్నారు, ఈ మధ్యన అంజు మీతో కనిపించటం లేదు, మా ముగ్గురిని కూడా గదిలో నుండి బయటికి తోసేసింది అడుగుతూ ఉంటుంది. అయితే మా ముగ్గురిని కూడా తను గదిలో నుంచి బయటకు తోసేసింది. తను కూర్చుని హోంవర్క్ చేసుకుంటూ ఉంటుంది. తను మాతో పాటు ఆడుకోవడానికి రాదంట అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. ఏంటి, హోంవర్క్ చేసుకుంటానంటుందా, మీతో ఆడుకోవడానికి రానని చెప్పిందా, సరే మీరు వెళ్ళండి పిల్లలు, నేను చూసుకుంటాను అని భాగ్య చెప్తూ ఉంటుంది. అయితే అంజు ఇలా వీళ్ళ ముగ్గురిని బయటకు పంపించి హోంవర్క్ చేసుకుంటానని వీళ్ళతో అబద్ధం చెప్పి ఏం చేస్తూ ఉంటుంది, ఖచ్చితంగా గదిలో పడుకొని నిద్రపోతూ ఉంటుంది. అయితే వెంటనే వెళ్ళి చూడాలి అని భాగ్య అనుకుంటూ గదిలోకి వెళ్ళడానికి మెట్లు ఎక్కి వెళ్తూ ఉంటుంది. అయితే ఇంతలో అంజులోకి ప్రవేశించిన ప్రచండ హోంవర్క్ దానంతట అదే పెన్నుతో రాసేలా మంత్రాలు వేస్తాడు. అయితే కూర్చొని యాపిల్ తింటూ ఉంటాడు. అప్పుడే భాగ్య అక్కడికి వచ్చి కళ్ళు నులుముకొని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అయితే అక్కడ పెన్నులు వాటంట అవే హోంవర్క్ చేసుకుంటూ ఉండటంతో, అదేంటి, నేను చూస్తున్నది నిజమేనా, అంజు ఏమో కూర్చొని యాపిల్ తింటూ ఉంటే పెన్నులు వాటంటే అవే బుక్స్ పై హోంవర్క్లు చేస్తూ ఉన్నాయేంటి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, అసలు మా అంజునే అలా చేస్తున్నది, అసలు అంజుకి ఏమైంది ఏంటి అని బాగి కళ్ళు నిలుపుకొని 1-2 సార్లు చూస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు అంజు అలా ప్రవర్తించబట్టి కాబట్టి అంజులోకి ప్రచండ దూరిపోయాడు, పరకాయ ప్రవేశం చేశాడని బాగి ఎలాగోలా కనిపెడుతుంది. అన్నారాను